నగరాన్ని పర్యాటక వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలనే దిశగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మరో కీలక ముందడుగు వేశారు. బ్రిటిష్ పాలన కాలం నుంచే ప్రాధాన్యత కలిగిన కాకినాడను 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరింత అభివృద్ధి పదంలోకి తీసుకుని వచ్చామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ పథకం కింద ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన సమగ్ర ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి సుమారు 1000 కోట్ల నిధులతో కాకినాడ నగరాభివృద్ధికి అవకాశం కల్పించిందని ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో 2 వంతెనల మధ్య ఉన్న ప్రాంతాన్ని నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బోటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బలరాం నాయుడుతో కలిసి బోటింగ్ అభివృద్ధిపై చర్చించారు. పర్యాటక, క్రీడా, వినోద వసతులతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బోటింగ్ వంటి కార్యక్రమాలను విస్తరించాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని అనువైనదిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. గత పాలనలో నిర్లక్ష్యం చేయబడి ఈ ప్రాంతాన్ని మళ్లీ అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్లేందుకు తాను ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కాకినాడ పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే వనమాడి అధికారులతో సమన్వయంతో పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ ఆదినారాయణ, ఆర్కిటెక్ట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపోజల్స్ కి కేంద్ర ప్రభుత్వం నచ్చి మనకి స్మార్ట్ సిటీ చేసుకునే అవకాశం ఇస్తే సుమారు 1000 కోట్లతో డెవలప్ చేసుకోమని ఇచ్చారు అవకాశం. ఆ రోజు ప్రజల అభిప్రాయంతోనే కాకినాడ సిటీని అన్ని ప్రపోజల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం, శాంక్షన్ ఇచ్చారు. ఆ టైంలో మేము చాలా మటుకి ప్రపోజల్ తయారు చేసి డెవలప్ చేస్తాం, సిటీని చాలా డెవలప్ చేస్తాం. మనం డెవలప్ చేస్తున్న సమయంలో ఇప్పుడు ఈ ఉన్న ప్రాంతం కూడా స్మార్ట్ సిటీలో పెట్టాము. ఇప్పుడు ఉన్నది ఇది. ఈ ప్రాంతం ఏంటంటే మీకు ఇటువంటి కెనాలు ఎక్కడో రేరుగా ఉంటాయి. ఒక సముద్రం పాయి మధ్య సముద్రం నీరు కలుస్తుంది, గోదావరి నీరు కలుస్తుంది అండి. ఇటు పట్టణం చూడండి, రెండు, ఇది పాత పట్టణం, ఇది కొత్త పట్టణం లాగా, సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా. మధ్యలో క్రీక్, 2 బ్రిడ్జీలు, ఒక అందమైన ప్రాంతం ఇది. ఇక్కడ కూడా బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకురావాలని చెప్పి కాకినాడ అన్ని ప్రాంతాలు తప్ప ఈ ప్రాంతాన్ని కూడా స్మార్ట్ సిటీలో పెట్టాం. చూడండి, తర్వాత ప్రభుత్వం వచ్చిందండి, ఎక్కడెక్కడ వదిలేశారండి, చేయలేకపోయారు. ఇక్కడ ఎందుకంటే డెవలప్ చేయాలనుకున్నామంటే ఇక్కడ బోటింగ్ పెట్టి బోటు ద్వారా బోట్ ఎక్కి ఇక్కడ నుంచి ఓప్ ఐలాండ్ వెళ్ళడానికి, వారింగ్ వెళ్ళడానికి, ఇటు నుంచి ఇలా వెళ్తానండి కొవ్వూరు, ఇంద్రపాలెం లాకుల దాకా వెళ్తానండి. ఆ బోటు మీద ఫ్యామిలీ వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఒక మంచి వాతావరణం కనిపిస్తుందండి. అలాంటివన్నీ కూడా ప్లాన్ చేసి ఇక్కడ బోటింగ్ అది పెట్టాలని చెప్పి ఆ రోజు ప్లాన్ చేస్తాం. కానీ గత ప్రభుత్వం అది నిర్లక్ష్యం చేసి సగంగా పూర్తి చేయలేకపోయారు. ఈరోజు మళ్ళీ దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో ఈరోజు నేను, కమిషనర్ గారు, అధికారులు, మరి ముఖ్యంగా మన పట్టణంలో రాజశేఖర్ గారు ఇంజనీర్ గారు కూడా వారు ఆలోచనలు కూడా తీసుకోవాలని చెప్పి వారు కూడా చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు. కనుక కొన్ని ఆలోచనలు ఉంటాయి. వారి ఆలోచనలు కొంతమంది ప్రముఖుల ఆలోచనలు కూడా చేసుకుని షేర్ చేసుకుని ఈరోజు ఈ ప్రాంతంలో ఆ బోటింగ్ నడపడానికి ఫ్యూచర్లో ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.